సునీల్ గారు మీరు క్లాస్మేట్స్ అన్నా? కాదు, ఆయన Roommates. సీనియర్. నేను Senior. 8th క్లాస్ అయితే ఆయన 10th క్లాస్. ఓకే. ఒకే స్కూలు, ఒకే Hmm. కాలేజ్, ఒకే చోట థియేటర్ ఆర్ట్స్ లో పనిచేసాం. ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్ కి కలిసి వెళ్ళేవాళ్ళం. నేను నాటకాలు వేసేవాడిని, సునీల్ ఏమో డాన్స్ లో చాలా బాగా చేస్తాడు. ఓకే. అలా ఒక సీనియర్ నాకు. ఓకే. సో ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అంటే మీరు కలిసినప్పుడు ఏం మాట్లాడుతుండే అప్పుడు? ఫస్ట్ ఆయన 1997 లోనే ఇండస్ట్రీకి వచ్చాడు. నేను 2004 లో వచ్చాను. 10 ఏళ్ళ తర్వాత, 7 అంటే ఒక 7-8 ఏళ్ళ తర్వాత నేను వచ్చాను. భీమవరంలో ఇంకా అంతే. అంతే. నువ్వు నేను కంటే ముందే ఉండానా సునీల్ గారు? నువ్వు నేను కన్నా ముందే, అంత ముందే. ముందే. తను కూడా కొన్ని టీవీ ఎపిసోడ్స్ చేశాడు. ఓకే. కొంత అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని పనిచేశాడు. తను Okay. చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత అది మన ఇందాక మీరు చెప్పిన నువ్వు నేను, ఈ నువ్వు సినిమాలు, చిత్రం, ఇలాంటి సినిమా చిత్రం తర్వాత- రైట్, ముందు చిత్రం. చిత్రం ఈయన యాక్చువల్. Okay. నువ్వు నేను ఆయనకి మంచి పేరు వచ్చిన తర్వాత మనసంతా నువ్వు. ఓకే. మా సీనియర్ మేమందరం. రైట్. అప్పట్లో చిరంజీవి గారిది ఏమన్నా చేశారా అన్న ఇంటర్వ్యూ? నేను చిరంజీవి గారిని ఒక 4 సార్లు ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంతే, రకరకాల కారణాలు. ఒకసారి అంజీ హెక్సా ప్లాటినం డిస్క్, అంజీ సినిమా అప్పుడు మీరు పెద్ద అభిమాని, కలిసినప్పుడు ఏం చెప్పారు ఫస్ట్ టైం చిరంజీవి గారు కలిసి? హిట్లర్ సినిమా చేశాను, గాడ్ ఫాదర్ లో యాక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారు నన్ను ఎప్పుడు చాలా అప్యాయంగా, చాలా ప్రేమగా, వెళ్ళగానే భుజం మీద చేసి మాట్లాడే అంత చనువు సంపాదించుకున్నానంటే భగవంతుడు నాకు ఇచ్చిన పూర్వజన్మ సుకృతం. మెగాస్టార్ ఎప్పుడు కూడా నన్ను ఇప్పటికీ మెగాస్టార్. ఇలా భుజం మీద చేసి అంటున్నాను కదా మీకు. రైట్. మీ ఫ్రెండ్ ఉంటాడండి, మీ క్లోజ్ ఫ్రెండ్ ఏం చేస్తారు, లేదా మీకు ఇష్టమైన వాళ్ళు వెంటనే రా ఏంటి అంటారు కదా, అంత ప్రేమగా ఉంటాడు ఆయన. రైట్. సో ఆ క్షణాల్లో ఏమనిపిస్తుంది అన్న మీకు అసలు? ప్రతి చిన్నప్పుడు touch లో- 9-8 ఏళ్ళ చూసిన మీరు చెప్పాను ఆయనకి ఎన్నోసార్లు, అది చాలాసార్లు తెలిసి ఇంట్లో ఆ షార్ట్ అంతా చెప్తా ఉంటాను. ఆయన ఏం చేస్తారు, ఆ ఊరికి పంచాయతీరాజ్ ఇంజనీర్ గా వస్తారు రోడ్లు వేయించడానికి. ఆయన ఓకే. ఇంట్లో రమ్మయ్య విధులు కృష్ణ, ఆ సినిమా అంతా గుర్తు, డైలాగ్ టు డైలాగ్ ఆయన చెప్పేస్తాం. ఓకే. చిరంజీవి గారు ఒక చిన్న సందర్భాన్ని కూడా మర్చిపోరు, మళ్ళీ గుర్తు చేస్తారంట, నిజమేనన్నది? అది ఎవరైనా గుర్తు పెట్టుకుంటే ఆ సందర్భాన్ని కూడా గుర్తు చేస్తారు అని. అదే ఒక సందర్భం ఏంటంటే, జెమినీ టీవీలో నేను కూర్చునే టేబుల్ మీద గ్లాసెస్ ఉండేవి, నాకు టేబుల్ ఉండేది. ఆ గ్లాసెస్ కింద అప్పట్లో గ్రీటింగ్ కార్డులు ఉండేవి. రైట్, గ్రీటింగ్ కార్డ్స్. పులి, అడవి దొంగ, మగమహారాజు, ఇలాంటి సినిమాల్లో గ్రీటింగ్స్ వచ్చేవి. తలసరిగా కార్డులు ఉండే. అప్పట్లో మనం ఫ్రెండ్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్పుడు మన ఫేవరెట్ అభిమాన హీరోని వాళ్ళ ఇంటికి వాడు గ్రీటింగ్ ఇచ్చేవాడు. అలా గ్రీటింగ్స్ కొనేవాడిని ఇంత కట్ల కింద. ఆ గ్రీటింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. ఓకే. అన్ని చిరంజీవి గారి. అప్పుడు అడవి దొంగ సినిమాలో రుస్తుం, దొంగ, పులి, పులిలో ఇలా గన్ ఇరుస్తాడు ఆయన, ఆ స్టిల్స్ అన్ని కలెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి. ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్ని దాచుకున్నాను నేను. అలా ఇంట్లో ఉంటున్నాయి, దాచుకున్నాను కదా. నేను కూర్చునే టేబుల్ మీద వెనకాల పెద్ద వైట్ తీసి ఈ స్టిల్స్ అన్ని నేను ఇలా గ్రీటింగ్ సర్ది అర్ధంగా పెడతాం కదా, రైట్, డెకరేట్ చేశాను. ఓకే. చిరంజీవి చిరంజీవి గారు శంకరదాద ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా ఆఫీస్ లో ఆయన ఏదో వాష్రూమ్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు మా జీకే మోహన్ గారిని, మీ ఆఫీస్ ముందే ఆయన, సార్ రండి సార్ మీ అభిమాని అదేం తీసుకొచ్చి చిరంజీవి గారు నా టేబుల్ దగ్గరికి వచ్చేసి, ఈ ఫొటోస్ అన్ని ఏంటి, అసలు ఎక్కడ కలెక్ట్ చేసావు ఇన్ని ఫొటోస్, నా దగ్గర ఒక బుక్ ఉంది అన్నయ్య అంటాను. చూపిస్తే అవునా అన్నారు. చాలాసేపు అన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రీటింగ్స్ ఒక 20-30 గ్రీటింగ్స్ పెట్టి ఒక టేబుల్ మీద గ్లాస్ కింద గ్రీటింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ నేను జెమినీలో ఛానల్ నా టేబుల్ అదే, ఆ టేబుల్ మీద ఎప్పుడు అలా ఉండేవి. అలా కలెక్ట్ చేసి పెట్టాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నన్ను అన్ని ఒక 2-3 నిమిషాలు నా దగ్గర ఉన్నారు. ఆ తర్వాత నేను డైరెక్ట్ గా చిరంజీవి గారితో ప్రోగ్రామ్ చేశాను, 8 weeks 8 మెగా హిట్స్ అని. ఓకే. ఆ ప్రోగ్రామ్ చిరంజీవి గారే యాంకర్, నేను దానికి డైరెక్టర్. ఓకే. ఆయన చిరంజీవి గారు ఎవ్రీ వీక్ వచ్చి ఒక ప్రోగ్రామ్ గురించి, ఒక సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఇంకా చిరంజీవి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.